అండ్ నాకు హాయ్, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చెప్పండి. ఈ జ్యువెలరీ గురించి ఐఎమ్ వేరింగ్ సాంఘీ జ్యువెలరీ టుడే. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరగబోతుంది ఇన్ జిఎంఆర్ అరీనా ఆన్ 21st, 22nd and 23rd of June. ఇది ఒక B2B ఎగ్జిబిషన్. రీటైలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే వచ్చి వాళ్ళే షాప్ పెట్టుకొని అక్కడ అమ్ముకుంటారు. సో దర్ ఇస్ నో మిడిల్ మెన్ అనమాట. మనం ఏదైనా షాప్ కి వెళ్తే దాని ట్యాక్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జిబిషన్స్ లో ఏంటంటే సేల్ చాలా ఈజీగా జరుగుతుంది బికాస్ ద ప్రైసెస్ ఆర్ ఆల్సో లోవర్. సో 21st, 22nd and 23rd Hyderabad exhibition in GMR Arena. See you guys there. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. మీకు ఎలా అంటే నన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలని నేను ఇలా లేను. నేను ఒక 10 years లో చాలా మారాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడాలన్నా లేకపోతే నా ఒపీనియన్ బయటకు పెట్టాలన్నా చాలా భయపడేదాన్ని ముందు, ఎవరేమనుకుంటారు అనేది. బట్ 2 సార్లు బిగ్ బాస్ కి వెళ్ళి అన్ని చేసి వచ్చిన తర్వాత ద ఈజియెస్ట్ వే ఇస్ టు బి ఆనెస్ట్. నా మనసులో ఉన్న మాట నేను మాట్లాడగలిగితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ దెర్ ఇస్ అ ఫ్రీడమ్ లేకుండా లైఫ్ లేదండి. సో ఐఎమ్ వెరీ ఫ్రీ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఆమ్ దట్ పర్సన్. మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? రోజు ఇబ్బందులో పడుతుంటాను ముక్కుసూటిగా మాట్లాడినందుకు. అయినా పర్లేదు, నేను ఇలాగే ఉంటాను. టాలీవుడ్ వాళ్ళకి డ్రగ్స్ లో ఎందుకు బుక్ చేస్తున్నారు? మళ్ళీ టాలీవుడ్ వాళ్ళని డ్రగ్స్ లో ఎందుకు బుక్ చేస్తున్నారని తను నన్ను అడిగింది. టాలీవుడే కాదు, బాలీవుడే కాదు, హాలీవుడే కాదు, ఎక్కడైనా యాక్టర్స్ పేర్లు బయటకు వచ్చినప్పుడు ఇట్ టెండ్స్ టు బి మోర్ ఫేమస్. నేను ఇది ఎక్కడో చదివాను, యాజ్ అ జోక్ చెప్తాను. ఎవరైనా నార్మల్ అబ్బాయి రోడ్ మీద టాయిలెట్ పోస్తే అది న్యూస్ అవ్వదు, అదే ఒక హీరో టాయిలెట్ పోస్తే న్యూస్ అవుతుంది. సో ఐ వాంట్ యూ టు కీప్ దిస్ ఇన్ మైండ్.